హలో అండి అందరికీ చూడండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు చూడండి ఇది ఒక 1 అవర్ క్యాండిల్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఒక్కసారి టైం ఉంటే చూడండి మీకు చాలా ఉపయోగపడతాయి అలాగే చాలా మందికి ఇంకా కూడా చాలా క్లారిటీ కావాలి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి దాని కోసం అనేదే ఈ వీడియోలో చేస్తున్నాను చాలా సింపుల్ గా మీకు ఈజీగా అర్థమయ్యే లెవెల్లో చాలా షార్ట్ కట్ లో చెప్తాను ఇంకా అర్థం కాకపోతే మీరు అడగండి ఇంకొక వీడియో కూడా మీకు డీటెయిల్ గా చేసి చెప్తాను మెయిన్ గా ఈ 1 అవర్ క్యాండిల్ అనేది ఏంటిది చాలా మందికి చాలా నిన్న మీరు వెబినార్ కి వచ్చిన వాళ్ళకైతే చాలా మందికి అర్థమై ఉంటది అర్థం కాని వాళ్ళు మళ్ళీ వీడియోలో కూడా చూడండి మెయిన్ పాయింట్ అంతే ఇది ఒక ట్రాప్ ఒక 1 అవర్ అనేది ట్రాప్ చేస్తుంది ఆ తర్వాత మార్కెట్ అనేది ఇంకొక డైరెక్షన్ లో వెళ్తూ ఉంటది ఇప్పుడు మనము ఎట్లా అంటే చూడండి మార్కెట్ లో ఒక పాజిటివ్ న్యూస్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుంది జనరల్ గా మన మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది గ్యాప్ అప్ అయిందంటే పెద్ద గ్యాప్ అప్ చిన్న గ్యాప్ అప్ లో ఓకే పెద్ద గ్యాప్ అప్ అయింది అంటే మంచి పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుంది సడన్ గా ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది ఇది 1 అవర్ లో మనకు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అరే పాజిటివ్ న్యూస్ ఉంది కదా మనకు బేరిష్ క్యాండిల్ ఎందుకు వచ్చిందని చాలా మందికి డౌట్ వస్తుంది ఓకే ఎందుకు వచ్చింది లే ఒక 15 మినిట్స్ ఒక 13 మినిట్స్ 2-3 క్యాండిల్ చూస్తారు అరే ఇది ఏదో నెగిటివ్ అవుతున్నట్టుంది మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందేమో అని చెప్పేసి మీరు ఎట్లా ఎంటర్ అవ్వగానే అట్లా రివర్స్ అవుతుంది అది ఎందుకు అవుతుంది అనేది చాలా వరకు మీకు పాయింట్ ఎందుకంటే చూడండి మార్కెట్లో మనకు ఒక బిగ్ మూమెంటం కానీ బిగ్ న్యూస్ వచ్చినప్పుడు మనం రీటైలర్స్ని మనం మార్కెట్లో మనకు జరిగిన తర్వాతనే మనకు తెలుస్తుంది బట్ బిగ్ ప్లేయర్స్ ఉంటారు కొంత వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళి స్కిల్ ఉంటుంది ఏంది అనేది మనం చెప్పడానికి లేదు కానీ బట్ వాళ్ళు ముందు రోజునే దాన్ని క్యాప్చర్ చేస్తారు మార్కెట్లో పాజిటివ్ ఉంటే మనకు 2-3 రోజుల నుంచే మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది పాజిటివ్ వైపు బట్ వాళ్ళు ముందు రోజు కనుక మనకు ఇక్కడ హోల్డ్ చేసిన వాళ్ళు ఏమవుతుంది ఇంత పెద్ద గ్యాప్ అప్ అయినప్పుడు ఏం చేస్తారు జనరల్ గా మనం ఒక 100 రూపాయలు కొన్నాము ఒక 200 అయిందంటే మనం ఖచ్చితంగా అమ్మాలనే చూస్తాం అట్లా వీళ్ళు ఏమవుతుంది ఇక్కడ హైకి వెళ్ళినప్పుడు అమ్మేస్తారు అమ్మేసినప్పుడు జనరల్ గా ఒక 1 అవర్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వస్తుంది ఈ అమ్మేసిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు ఇంకా అమ్మేసిన తర్వాత ఇలా క్వాంటిటీస్ అన్ని ఇక్కడ నుంచి సెల్ చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయినాక మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్స్ కావాలి కదా ఫ్రెష్ ఆర్డర్స్ మళ్ళీ ఇక్కడికి వస్తేనే తప్ప తీసుకోరు మళ్ళీ వీళ్ళు కాబట్టి ఏం చేస్తారంటే జనరల్ గా మళ్ళీ లో ప్రైస్ నుంచి వెళ్ళి మళ్ళీ పుష్ చేయాలి అప్ సైడ్ కి అనేది వాళ్ళు చూస్తారు అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి బయింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి వెళ్ళి మనం ఇక్కడ ఎప్పుడైతే మనం ట్రాప్ లో పడతామో ఇక్కడ సెల్లింగ్ వైపు మనందరం షిఫ్ట్ అయిన వెంటనే వీళ్ళు అప్ సైడ్ కి మళ్ళీ పుష్ చేస్తారు మార్కెట్ ని ఇట్లా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది మనం ఏమనుకుంటాం పైకి వెళ్తున్నా కూడా మార్కెట్ ఫాలో అయింది కదా ఖచ్చితంగా 50% నుంచి వెళ్ళో ఎక్కడి నుంచో ఖచ్చితంగా మళ్ళీ ఫాలో అయి వస్తుంది అని స్టాప్ లాస్ పెట్ట కూడా చాలా మంది హోల్డ్ చేస్తుంటారు అక్కడ వీళ్ళు ట్రాప్ అయిపోతారు ఇంకొక సందర్భాలలో ఏంది మనకు నెగిటివ్ న్యూస్ ఉంది నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు జనరల్ గా ఏమవుతుంది డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బేరిష్ క్యాండిల్ వస్తే ఓకే దాన్ని మనం వేరే రకంగా చూస్తాం దానికి సంబంధించిన వీడియోస్ మీరు సపరేట్ గా ఉన్నాయి చూడండి గ్యాప్ డౌన్ అయినాక కూడా ఒక్కొక్క సందర్భాలలో మనకు మంచి బులిష్ క్యాండిల్ వస్తుంది బేరిష్ క్యాండిల్ మన గ్యాప్ అప్ అయినప్పుడు ఎట్లా వస్తుందో ఇట్లనే మనకు ఒక బులిష్ క్యాండిల్ వస్తుంది ఈ బులిష్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏమవుతుంది బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ ముందే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందే ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడికి వచ్చి గ్యాప్ డౌన్ అయినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి వాళ్ళు బుక్ చేయగానే మళ్ళీ బులిష్ క్యాండిల్ వస్తుంది సేమ్ యథావిధిగా ఎక్కడైతే వాళ్ళు ఎంటర్ అయ్యారో అక్కడికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు అన్ని క్వాంటిటీస్ అమ్మేస్తారు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ చేస్తారు అప్పుడు మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి మనకు బులిష్ అవుతుంటారే మళ్ళీ ఏదో పాజిటివ్ న్యూస్ వచ్చిందేమో మార్కెట్ పెరుగుతుందేమో అని చెప్పేసి గబా గబా బయింగ్ చేస్తారు ఒక 15 మినిట్స్ క్యాండిల్ లేదంటే ఒక 3 మినిట్స్ క్యాండిల్ ఒక్కొక్క సందర్భాల్లో 1 మినిట్ క్యాండిల్ పెట్టి కూడా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ట్రాప్ లో పడ్డ తర్వాత మళ్ళీ మార్కెట్ యథావిధిగా ఫాల్ అవుతుంది ఈ ఫాల్ ని కూడా కొన్ని సందర్భాల నంబర్ స్టాప్ లాస్ కూడా బెటర్ ఇంకా పెరుగుతుందేమో అని చూసుకుంటూనే కూర్చుంటారు అటువంటి మార్కెట్లో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు ఇది మనకు జనరల్ గా ఒక బులిష్ క్యాండిల్ గానీ ఒక బేరిష్ క్యాండిల్ గానీ వచ్చినప్పుడు బట్ గ్యాప్ అప్ అయిన సందర్భాలలో ప్రతిసారి బేరిష్ క్యాండిల్ రాదు ప్రతిసారి బులిష్ క్యాండిల్ రాదు బట్ ఎందుకు అక్కడ కూడా చిన్న లాజిక్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడికి వెళ్ళాకనే మన మార్కెట్లో ఫాల్ గానీ రేజ్ గానీ తీసుకొస్తారు అక్కడ రకరకాల క్యాండిల్స్ వస్తాయి మీకు ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ గురించి చెప్పా మనకు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ గురించి కూడా చెప్పా అలాగే ఒక హ్యామర్ క్యాండిల్స్ గురించి కూడా మీకు చెప్పా డౌన్ సైడ్ హ్యామర్ వచ్చినప్పుడు కానీ అప్ సైడ్ హ్యామర్ వచ్చినప్పుడు కానీ చెప్పా బట్ ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు డే బై డే ఇంకొక క్యాండిల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ 4 క్యాండిల్స్ గురించి మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకనే మీకు వెబినార్స్ కూడా పెట్టాను బట్ దాని గురించి ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు ఈ క్యాండిల్స్ గురించే బాగా అడుగుతున్నారు కాబట్టి ఈ క్యాండిల్స్ గురించి ఇంకా డెప్త్ గా చెప్పాలని చెప్పేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ 2 క్యాండిల్స్ వచ్చినప్పుడు రివర్సల్ ఓకే మనం అర్థం చేసుకోగలుగుతాం ఇప్పుడు ఇది బేరిష్ క్యాండిల్ అయింది ఇప్పుడు మనకి ఇది డౌన్ సైడ్ వెళ్తుంది ఓకే డౌన్ సైడ్ వెళ్తుంది ఇది అప్ సైడ్ వెళ్తుంది ఇది ఓకే
ఏమవుతుంది, బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఇక్కడ లో దగ్గర సెకండ్ క్యాండిల్లో మనం ప్లాన్ చేస్తాం. ఎప్పుడు కూడా ఒక క్యాండిల్ ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో ప్లాన్ చేస్తాం. ఇక మనకి ఇది బేరిష్ వస్తుంటేనే బేరిష్ వైపు వెళ్తుంది అని ప్లానింగ్ అనేది కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా ఏ క్యాండిల్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్యాండిల్ తర్వాతనే మనం డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. ఈ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే మనం బులిష్ సైడ్ ఎట్లాగో మనం ప్లాన్ చేసుకుంటాం, ఓకే. ఇది బేరిష్ క్యాండిల్ అయితే మనం బులిష్ సైడ్ మళ్ళీ బులిష్ సైడ్ వెళ్తుంది అని ప్లాన్ చేసుకుంటాం, ఓకే. ఇది బులిష్ అయితే మళ్ళీ బేరిష్ వైపు, ఇది బేరిష్ అయితే మనం బులిష్ వైపు, రివర్సల్ గా మనం ఛాన్స్ ఉంటుంది ఎక్కువ కూడా. అలాగే మనకి ఇటువంటి రిజెక్షన్ హ్యామర్ వస్తుందంటే మనకి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయింగ్ వచ్చిందంటే మళ్ళీ ఒకసారి డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని ప్రకారంగా ఎంట్రీ ఉంటుంది. ఇటువంటి ఎంట్రీ వచ్చిందంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చిందంటే మళ్ళీ రివర్సల్ ఛాన్సెస్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దీని ప్రకారంగా మనం స్టాప్ లాస్లు ఎక్కడ ప్లాన్ చేస్తాం, మెయిన్ స్టాప్ లాస్ దగ్గరనే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, మనకు పెద్ద గ్యాప్ డౌన్ అయింది, ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఒక విక్ ఇవన్నీ జరిగినాయి. మనం ఎంట్రీ ప్లానింగ్ అనేది ఎక్కడ ఉండాలి, నెక్స్ట్ క్యాండిల్లో ఉంటుంది మన ఎంట్రీ ప్లానింగ్. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ క్యాండిల్లో ఓపెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ అయ్యి ఫస్ట్ డౌన్ సైడ్ వస్తుందా, ఫస్ట్ అప్ సైడ్ వెళ్తుందా, మెయిన్ పాయింట్. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మనకు ఓకే. ఎప్పుడైతే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఓపెన్ క్రాస్ అవుతుందో ఇక్కడ మనం ప్లానింగ్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి మనకు టార్గెట్ అనేది ఈ క్యాండిల్లో ఉంటుంది. 50% ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. ఇది జనరల్ గా జరిగేది. బట్ అన్ని సందర్భాలలో ఇట్లా జరుగుతుందా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్సలు జరగట్లేదు. అక్కడ మన వాళ్ళు చాలా మంది ట్రాప్ అవుతున్నారు. ఎందుకు అంటే చూడండి, ఓపెన్ అయింది, ఇది మనకు ఒక బులిష్ క్యాండిల్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది, మనకి ఇక్కడ పైకి వెళ్ళి కిందికి వస్తే ఓకే. బట్ కిందికి వెళ్ళి పైకి వెళ్తే ఏం చేయాలి, అప్పుడు ప్లానింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్కెట్లో క్యాండిల్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందో ఎంత ఇంపార్టెంటో, ఎక్కడ ఎంట్రీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైమే డౌన్ సైడ్ వచ్చింది పైకి వెళ్తుంది అంటే మనం ఇక్కడ సెల్ చేస్తే మనకు రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి మనకు రిస్క్ అవుతుంది. ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకు పెరిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక హై ఉంది చూడండి, ఈ హైకి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ హైలో మనకు బ్రేక్అవుట్ చేస్తుందా లేదా, దీని పైన సస్టైన్ అవుతున్నంతసేపు దీన్ని ఏమీ చేయొద్దు. మళ్ళీ దీని కిందికి ఎప్పుడైతే వస్తుందో ఓపెన్, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ కానీ ఈ క్యాండిల్ మనకు క్లోజ్ కానీ ఈ రెండిట్లలో దాటుతుంటే మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అక్కడి వరకు స్టాప్ లాస్, మనకు దూరం ఉంటే ఎక్కువ ఇంత, లేదంటే మనకు దగ్గరలోనే ఉంటే మనం దగ్గరలో స్టాప్ లాస్ తీసుకో. ఎట్టి పరిస్థితుల్లో ఒక 10 to 15 పాయింట్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ మెయింటైన్ చేయొద్దు. ఇక స్ట్రాటజీస్ అంటే మన రిస్క్ రివార్డ్ని బట్టి, మన కాన్ఫిడెన్స్ని బట్టి దగ్గరలో తీసుకుంటామా దూరం తీసుకుంటామా అనేది ఉంటుంది. మెయిన్గా దీంట్లో డీకే ఉంటుంది. మనకు టార్గెట్ ఎంతైతే వస్తుందో దాని దగ్గర డీకే కూడా ఉంటుంది. డీకేని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. మనకు 1 అవర్ క్యాండిల్ ఫామ్ చేయాలంటే ఎంత డీకే ఉంటుంది, 1 అవర్లో ఎంత డీకే అవుతుంది, మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం, ఇక్కడ వరకు వచ్చే వరకు చాలా టైం పడుతుంది అంటే మన డీకేలోనే కొట్టుకుపోతామా, ఇవి కూడా మీరు ఆలోచించాలి. దీనికి సంబంధించి ఇంకొక వీడియో చేస్తా. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక గ్యాప్ అప్ మార్కెట్లో బేరిష్ క్యాండిల్ వస్తే మనం ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేసుకుంటాం, ఒక బులిష్ క్యాండిల్ వస్తే ఎట్లా ప్లాన్ చేసుకుంటాం అనేది మీకు అర్థమైంది. మెయిన్గా చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, గ్యాప్ అప్ మార్కెట్లో బులిష్ క్యాండిల్ వచ్చింది అంటే కొంచెం రిస్క్ ఉంటుంది, దాంట్లో ట్రేడ్ చేయొద్దు. గ్యాప్ అప్ మార్కెట్లో బేరిష్ వస్తే మాత్రం అప్ సైడ్కి మనం ఈ నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ ఓపెన్ నుంచి వెళ్ళి మనం ప్లాన్ చేసుకుంటాం. అది పైకి ఫస్ట్ మనకు పైకి వెళ్ళి డౌన్ సైడ్ వస్తే మనం రిస్క్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ఈ లో క్రాస్ అవుతుందో ఆ తర్వాత ప్లాన్ చేయాలి. లేదు ఫస్టే మనకు డౌన్ సైడ్ వెళ్ళి పైకి వస్తుంది అంటే మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, గ్యాప్ డౌన్ అయ్యి బులిష్ క్యాండిల్ వస్తుంది చూడండి, అప్పుడు మళ్ళీ ఎట్లా ప్లాన్ చేయాలి. అప్పుడు కూడా సేమ్ పాయింట్, మనకు గ్యాప్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళి ఫస్ట్ మళ్ళీ డౌన్ సైడ్ వస్తే మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. లేదు ఫస్టే డౌన్ సైడ్ వెళ్ళి పైకి వెళ్తే ఈ హై కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ ఓపెన్ క్రాస్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మన టార్గెట్ ఎప్పుడు కూడా 50% ఫస్ట్ ఉంటుంది, సెకండ్ టార్గెట్ లో ఉంటుంది. ఇది మనకు ఏది స్ట్రాంగ్ క్యాండిల్స్ అయితే. లేదు మనకు హ్యామర్ క్యాండిల్స్ వచ్చినాయి, ఈ హ్యామర్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎట్లా ప్లాన్ చేయాలి అనేది కూడా మీకు చెప్పాలి. ఈ హ్యామర్ క్యాండిల్ వచ్చినప్పుడు జనరల్గా నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్లోనే ప్లాన్ చేసుకుంటాం, లేదంటే ఈ హైలో కూడా చేస్తాం. కొన్ని సందర్భాలలో హైలో కూడా చేస్తాం. పైకి బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ హై క్రాస్ అవుతుంటే కూడా చేస్తాం. ఇది కొంచెం రిస్క్ ఉంటుంది, బట్ ఓపెన్లోనే మనకు మంచిగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇటువంటి క్యాండిల్ వస్తే మనకు లో వరకు ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక సందర్భాలలో చాలా పెద్ద మూమెంటం ఈ హ్యామర్స్ వచ్చినప్పుడు వస్తుంది. ఇక మనకు డౌన్ సైడ్ లో కూడా హ్యామర్స్ వస్తాయి కదా మనకు, ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సేమ్ సినారియో. ఒకసారి డౌన్ సైడ్ వచ్చిందంటే మళ్ళీ అప్ సైడ్కి ఉంటుంది, దాని ప్రకారంగా మనం ప్లానింగ్ అనేది చేస్తాం. ఈ వీడియోలో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయింది కదా, ఒక్కసారి చార్ట్కి వెళ్ళి చూపిస్తాను, దాని తగ్గట్టు మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి. ఇది 100% వర్తి కాన్సెప్ట్. బట్ ఏంటంటే దీంట్లో కూడా స్టాప్ లాస్లు ఉంటాయి, ఖచ్చితంగా స్టాప్ లాస్లు మెయింటైన్ చేయాలి, దాని ప్రకారంగానే ప్లాన్ చేయాలి.
ఓకేనా, ఇది 1 అవర్ క్యాండిల్. మీకు నిఫ్టీలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూపించే ముందు మీకు చాలా ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అండి. ఏ క్యాండిల్లో వచ్చినప్పుడు ఎట్లాంటి ఎంట్రీ తీసుకోవాలనేది మన ప్లేలిస్ట్ లో ఉంటుంది, చూడండి. నేను ఇప్పుడు మీకు రఫ్ గానే చెప్తాను, దాంట్లో మీకు ఎవ్రీథింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంది, ఒక్కొక్క క్యాండిల్ గురించి ఒక్కొక్క వీడియో. చూడండి, మనకి ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత బుల్లిష్ వచ్చింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం, తీసుకుంటే రిస్క్ ఉంటుంది. రిస్క్ ప్రకారంగా తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయినట్టే. ఇక్కడ చూడండి, మెయిన్ గా ఇక్కడ క్యాండిల్ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఏం అవ్వలేదు, గ్యాప్ డౌన్ అయిన తర్వాత బుల్లిష్ వచ్చింది. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాత బుల్లిష్ వచ్చింది. బుల్లిష్ లో మనం ఎంట్రీ తీసుకుంటే ఎంత పెద్ద మూమెంటం వచ్చిందో చూడండి. ఇక్కడ 2 స్టాప్ లాస్ 10 అయినా కూడా ఇక్కడ ఒక 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే అవకాశం వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్లో కూడా చూడండి, ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటే చిన్న మూమెంటమే వచ్చింది, బట్ మనకు మంచి మూమెంటం రాకపోయినా కూడా కొంచెం మన టార్గెట్ రాకపోయినా 50% అయితే వచ్చింది. ఇక్కడ కూడా మంచి పాయింట్స్ గెయిన్ అయినాయి. సెకండ్, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది చూడండి, గ్యాప్ డౌన్ అయిన తర్వాత. ఇక్కడ కూడా చూడండి, మనకు క్యాండిల్ వరకు ఈజీగా వచ్చేసింది, తర్వాత రిటర్న్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే మనకు పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం ఎక్కువ అవుతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది, చాలా మందికి ఇరిటబుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి, 2 స్టాప్ లాస్ లో పోయినా కూడా మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి మన గ్యాప్ అప్ తర్వాత బేరిష్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంట్రీ ఖచ్చితంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఏమైందో, ఫస్ట్ కొద్దిగా సతాయించినా కూడా బిగ్ మూమెంటం క్యాప్చర్ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ స్టాప్ లాస్ అనేసి మనం రిస్క్ రివార్డ్ ని బట్టి మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ స్టాప్ లాస్ అయినా రీ ఎంట్రీ తీసుకున్నా కూడా మంచి మూమెంటం. ఆ తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ డే మనకు గ్యాప్ డౌన్ అయ్యి బుల్లిష్ వచ్చింది, ఇక్కడ ఒక ఖచ్చితంగా ఎంట్రీ ప్లాన్ చేసుకున్న స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇట్లా మనకు రకరకాల మూమెంటమ్స్ వస్తూ ఉంటాయి. మీరు చార్ట్ లో చెక్ చేసుకోండి. తర్వాత మీకు డెప్త్ క్యాండిల్ సంబంధించిన ప్రతి వీడియోని మీరు చూడండి. 4 క్యాండిల్స్ సంబంధించి 4 వీడియోలను మీరు చూడండి. చూసిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోండి. చాలా మంచి వీడియో, చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు ఉన్న మార్కెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. మీరు చూస్తే టాప్ 5 లో ఉంటే ఇది కూడా ఒక కాన్సెప్ట్. మీరు ఖచ్చితంగా లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ ప్రతి వీడియోని ఒక్కసారి చూడండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, మీకు దీనికి సంబంధించిన అప్డేట్స్ కానీ అలాగే న్యూస్కు సంబంధించిన అప్డేట్స్ కానీ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్స్ ఉన్నాయి, వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ. నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. ఇప్పటివరకు ఇంత పేషెన్స్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.